ప్రతి మంత్ ఎలాగైతే నిర్వహించుకుంటున్నామో అదే విధంగా ఈరోజు కూడా మనము మందమరి ఏరియా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి రాజన్న గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఏప్రిల్ 2025 ఇయర్కి మనము 2,21,500 టార్గెట్ నిర్ణయించుకుంటే మనకి 1,55,276 సాధించాము. ఇది మనకి సుమారు 66,224 టన్నులు తక్కువ ఉన్నాము. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ మందమరి ఏరియాకి 34.6 lakh టన్స్ టార్గెట్ నిర్ణయించుకుంటే సుమారు 27.5 lakh టన్స్ సాధించాము. దాదాపు ఇది 76% సమానం. ముఖ్యంగా ఈ ఇయర్ మనకి టార్గెట్ మనకి 27.8 lakh టన్స్ నిర్ణయించారు. 27.8 lakh టన్స్లో మనకి కాస్పేట్ 1కి మనకి 2.4 lakh టన్స్, కాస్పేట్ 2 ఇంక్లైన్కి 2 lakh టన్స్, కేకే 5 ఇంక్లైన్కి 2.2 lakh టన్స్, శాంతికన్కి 1.2 lakh టన్స్, అదేవిధంగా కేకే ఓసీకి 20 లక్షల టన్నులు, ఇట్లా మనకి 27.8 lakh టన్స్ నిర్ణయించారు. ఈ ఇయర్ ఈ టార్గెట్ సాధించడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆర్కేఓసి మనకు 9,20,000 టన్నులు సాధించి మరి మందమరి ఏరియాలో ఉత్పత్తి పెంచడానికి సహాయపడింది. కానీ ఆ మైన్లో రిజల్ట్స్ అయిపోవడం వలన ఈ ఇయర్ మైన్ బంద్ అయింది. సో దానికి ముఖ్యంగా మన డైరెక్టర్ పిఎన్పి గారు ఆదేశాల ప్రకారము ఈ ఇయర్ దానికి ఒక 1 ఇయర్లో 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ పర్మిషన్ తెప్పించుకొని ఆర్కేఓసి ఫేజ్ 2 స్టార్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దాన్ని సాధించడానికి ఇప్పుడు మనకి సిఎల్ఆర్కి సంబంధించి మనకి సర్వే కంప్లీట్ అయిపోయింది. దానికి మనకు అథెంటికేషన్ పీసీసీఎఫ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఎన్యూమరేషన్ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అది కూడా 2 monthsలో కంప్లీట్ చేసేసి దానికి ఫేజ్ 2 పర్మిషన్ కూడా తీసుకొని మళ్ళీ ఆర్కేఓసీని మందమరి ఏరియాలో పునః ప్రారంభం చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా కేకేఓసీలో కూడా ఒక కొత్త కాంట్రాక్టు, అంటే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టు మరి ఫోర్స్ మెజ్యూర్ కండిషన్లో ఇంకో 4 నెలల సమయం ఉంది. దానికి ఇప్పుడు తక్కువ తీస్తున్నారు. మనకు ఓబీ ఎక్స్పోజర్ చాలా తక్కువ తీయడం వల్ల మనకు అనుకున్న కోల్ ఎక్స్పోజర్ రాలేక మనం కొంచెము వెనుకబడిపోయినాము. సో కొత్త కాంట్రాక్టు 4 సంవత్సరాలకి 1040 LBCM ఇచ్చి మనకు ప్రతి ఇయర్ మనకి 20 లక్షల టన్నులు సాధించుకోవడానికి దాని రిలే కాంట్రాక్టు ప్రాసెసింగ్లో ఉంది. త్వరలో ఆ కాంట్రాక్టు కూడా అవార్డ్ చేస్తాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే డెఫినెట్గా కేకేఓసీలో రోజుకు 8,000 టన్నులు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా మనకు కాస్పేట్ 1 ఇంక్లైన్లో కూడా ఉత్పత్తి అనుకున్నంత రావట్లేదు. దానికి మనకు ఒక 1 సీములో 7 ప్యానెల్స్ ఉన్నవి. దాన్ని సాధించడానికి కూడా ఒక 3 ఎకరాలు దానికి ల్యాండ్ అవసరం ఉంటుంది. అది కూడా త్వరలో ఒక 1 వీక్లో వస్తుంది. అక్కడ కూడా మరి వరిపేట బంకర్స్ అక్కడ కూడా షిఫ్ట్ చేసుకొని అక్కడ కూడా డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా కాస్పేట్ 1A సెక్షన్లో కొత్త మ్యాన్ రైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది ఒక 300 మీటర్లు మనకు రీగ్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చూసినాము. ఒక 1 monthలో రీగ్రేడింగ్ కంప్లీట్ అయిపోతే 1A సెక్షన్ కూడా మనము మ్యాన్ రైడింగ్ స్టార్ట్ చేసుకొని అటు ఒక 16 ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటే అది కూడా దానికి కూడా డిమాండ్ నోటీస్ త్వరలో ఆర్డీఓ గారు ఇస్తారు. అక్కడ కూడా మరి కొత్తగా బంకర్లు ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ కూడా 1A సెక్షన్ సైడ్ కూడా డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకొని తర్వాత అక్కడ కొత్త ప్యానల్ కూడా ఇంకొక 3S13 ప్యానల్ కూడా పర్మిషన్ తీసుకొచ్చుకొని అక్కడ కూడా అన్ని రకాల పర్మిషన్ తీసుకొని ఎక్కువ వర్కింగ్ ప్లేసెస్ పెట్టుకుంటే అక్కడ ముఖ్యంగా మనం 6 డ్రిల్స్ నడపాలి. కానీ అక్కడ మనకి అనుకున్నంత 4-4.5 డ్రిల్స్ మాత్రమే నడవడం వలన ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా డీపిల్లింగ్కి విత్ స్టోరింగ్ స్టార్ట్ చేసుకోవడానికి మనకు టెండర్ త్వరలో ఫ్లోట్ చేస్తున్నాము. ఇక్కడ కాస్పేట్ 1Aలో కూడా బంకర్లు నిర్మించుకోవడానికి టెండర్లు కూడా ఫ్లోట్ చేస్తున్నాము త్వరలో. KK5లో కూడా మరి ఒక 81 ప్యానల్ అనేది కొత్తది స్టార్ట్ చేసుకుంటున్నాము. అక్కడ కూడా ఈ ఇయర్ రోజువారీగా మరి డైరెక్టర్ పిఎన్పి గారు చెప్పినట్టుగా రోజుకు 800 నుండి 900 టన్నులు అక్కడ సాధించుకోవడానికి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఇంకా శాంతికాయంలో కూడా మనకి కొత్తగా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసుకున్నాము. దాని ఎక్స్పాన్షన్కి దాని మినిట్స్ కాపీ వచ్చింది, దాన్ని పంపించాము. త్వరలో కూడా శాంతికాయంలో కూడా మనకి
లాంగ్ వాల్ టెక్నాలజీ తోటి ఒక 8 సంవత్సరాల జీవితకాలం దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా లాంగ్ వాల్ టెక్నాలజీ తోటి తర్వాత ఒక మనకి ఎస్డిఎల్తో కూడా అవుట్సోర్సింగ్ ద్వారా ఎస్డిఎల్ ద్వారా కూడా సౌత్ సైడ్ అక్కడ ఒక 5 ఎస్డిఎల్స్ తోటి మనకు ఒక సంవత్సరానికి మనకు ఒక 2 లక్షల టన్నులు వచ్చే విధంగా అక్కడ ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కూడా వేయడానికి ప్రణాళికలు చేస్తున్నాము. ఇప్పుడు బోల్డర్ మైనర్ నడుస్తుంది. బోల్డర్ మైనర్ కూడా షిఫ్ట్ చేశాము. గేట్ రూట్స్ డ్రైవేజ్ తోటి దాని ఉత్పత్తి కూడా మరి ఇంతవరకు ఇంటర్మీడియట్గా రెగ్యులర్గా షిఫ్టింగ్ రావడం వల్ల కొంచెం ఉత్పత్తి రాలేదు. ఇప్పుడు రెగ్యులర్గా గేట్ రూట్స్ డ్రైవేజ్కి ప్లాన్ చేశాము. దాదాపు 1 కిలోమీటర్ పే సిస్టమ్ కాబట్టి అక్కడ కూడా రోజుకి 400 టన్నులు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాము. ఈ రకంగా మన్నమరి ఏరియాలో రాబోయే కాలంలో మరి యాన్యువల్ టార్గెట్ నిర్ణయించిన టార్గెట్ సాధించడానికి తర్వాత ఉన్న గనుల్లో కూడా ఉత్పత్తి ప్రణాళికలు పెంచడానికి అన్ని ఆలోచనలు చేస్తున్నాం.